ఇప్పుడు ఈ జట్ తోటి చేసినప్పుడు 1 2 3 4 5 6 7 8 దారాలు మాత్రమే వచ్చాయి. ఎందుకంటే నేను ఊదుతున్న ప్రెజర్ 0.1 kg సెంటీమీటర్ స్క్వేర్ కూడా ప్రెజర్ ఉండదు. అదే 1 kg సెంటీమీటర్ స్క్వేర్ ప్రెజర్ దగ్గర స్పష్టంగా ఈ దారాలు ఒక్కొక్కటి 10 feet 10 feet 10 feet 9 రేసు స్పష్టంగా 270 degreesలో విస్తరిస్తాయి. 270 degreesలో వెళ్తాయి అన్నమాట. ఇది తర్వాత నా మీద పడలేదు, ఎందుకంటే నా సైడ్ పడకుండా కాండం మీద పడకుండా ఉండడానికి, ఇది నా మీద పడకుండా ఉండడానికి ఇది ఒక అరేంజ్మెంట్ ఉంది. చెట్టుకు 2 జెట్స్ ఇటొకటి పెడితే ఇటొకటి అటొకటి పెడితే 2 జెట్స్ కాండం మీద పడకుండా అవుతుందన్నమాట. అదే ఒక బుక్క నీళ్ళని, ఇప్పుడు ఒక బుక్క నీళ్ళు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి, క్లోజ్లో చూస్తే మీకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ పదును ఇప్పుడు ఎట్లా పడింది అనేది మీకు ఇప్పుడు కనిపించింది. మీకు చాలా చోట్ల ఏంటంటే ఈరోజు డ్రిప్పర్ 8 లీటర్లు 14 లీటర్లు 16 లీటర్లని హై డిశ్చార్జ్ రేట్ ఉన్న డ్రిప్పర్స్ని చెట్టుకు రైతుకు తెలియదు పాపం. ఆయన నాకు ఎక్కువ డిశ్చార్జ్ డ్రిప్పర్ అయితే నా చెట్టు సంతృప్తి చెందుతుంది అనుకొని అడుగుతుంటాడు. ఇప్పుడు నేను కాండం అయితే నేనే కాండం అయితే ఇట్లా 6 డ్రిప్ ఇటొక లేటర్లు వేసి అటొక లేటర్లు వేసి అటు 3 డ్రిప్పర్లు ఇటు 3 డ్రిప్పర్లు 6 డ్రిప్పర్లు పెట్టి ఎన్ని గంటల కొద్దీ వదిలినా కూడా ఈ లోపలికి వర్టికల్ మూమెంట్ స్పీడ్గా నీళ్ళు వెళ్ళిపోతూ ఆ తడిసే ప్రాంతంలో ఉన్న పోషకాలు కూడా ఒక లోపలికి వెళ్ళిపోతున్నాయి అన్వాంటెడ్ జోన్కి. ఒక మొక్క వేరు వ్యవస్థ 1 మీటర్ ఉందనుకోండి లోపల గ్రౌండ్ సర్ఫేస్ నుంచి 4 పావు భాగాలుగా ఆ వేరు లోతుని విభజిస్తే ఫస్ట్ పావు భాగంలో 40% ఆహారాన్ని గ్రహించేటువంటి శక్తి ఆ మొక్కకు ఉంటుంది. రెండో పావు భాగంలో 30% ఆహారాన్ని గ్రహించే శక్తి ఉంటుంది. తర్వాత మూడో పావు భాగంలో 20%, లాస్ట్ పావు భాగంలో 10%. when we fail to irrigate in first depth, half of the depth of the root zone, ఈ కింద 30% థర్డ్ అండ్ ఫోర్త్ జోన్లో ఉన్న తేమని కేవలం చెట్టు పడిపోకుండా ఉండడానికి కరువు సమయంలో మనకి ఆ చెట్టు బ్రతకడానికి కావాల్సిన తేమను అందించేటువంటి మాత్రమే ఉంటాయన్నమాట. ఏది రెండో సగభాగం లోతులో ఉన్న వేర్లు పెద్ద వేర్లు ఉండి అవి కేవలం చెట్టు పడిపోకుండా చెట్టు క్లిష్ట పరిస్థితులలో కరువు సమయంలో బతకడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఆ తేమ. అంటే తేమ ఫస్ట్ సగభాగంలో 70% ఆహారాన్ని గ్రహించేటువంటి పీచు వేరు వ్యవస్థ చురుకుగా ఉన్న వ్యవస్థలో ఎప్పుడు అనువైన పదును అంటే ఎద్దులతోటి నాగలు దున్నేటప్పుడు సాల్ మంచుకొచ్చి మట్టి తిరగబోస్తూ వచ్చేదాన్ని అనువైన పదును సులభంగా, దాన్ని ఇంగ్లీష్లో ఫీల్డ్ కెపాసిటీ అని చెప్తాం. ఈ అనువైన పదును దగ్గర ఈ తేమను కనుక ఉంచగలిగితే పీచువేరు వ్యవస్థ మొత్తంలో ఉంచగలిగితే అద్భుతంగా చెట్టు ఎటువంటి ఎండుపుల్ల రాకుండా, ఎటువంటి ఎండు వేరు కుళ్ళు తెగులు అనేటువంటి రాకుండా చాలా పోషకాలను గ్రహిస్తూ మంచి వెజిటేటివ్ గ్రోత్, దాంతో పాటు రిప్రొడక్టివ్ స్టేజ్లో కూడా అది మంచి ప్రొడక్షన్ ఇవ్వడానికి ఆస్కారం ఉందన్నమాట. ఇది బీయింగ్ అన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఐ ఎర్లీ రియలైజ్డ్ ఎట్ ద 2001 I realized I got this piece in my into hands in 2000 itself. It is a one company Antelco ఆస్ట్రేలియాది ఈ పీస్ వచ్చింది. అప్పటి నుంచి నేను నా జేబులో ఇలా డెమోస్ చెప్పడానికి ఉంచుకున్నాను. డెమోస్ చెప్పడం కూడా ఈ మధ్యలో ఈ విధంగా చెప్పాలన్నది ఈ మధ్యలో నేర్చుకున్నాను 25 ఏళ్ళ తర్వాత. అది ఇప్పుడు ఈ కొంచెం తడిసిన ప్రాంతంలో పోషకాలన్నీ లోపలికి వెళ్ళి నిర్వియోగం అవుతున్నాయి వెట్టెడ్ పోర్షన్లో. అన్వెట్టెడ్ పోర్షన్ మొత్తం తడవకుండా ఉన్న దాంట్లో వేర్లు బగబగా మండి మళ్ళీ వర్షం వచ్చినప్పుడు అవి ఎస్పెషల్లీ బత్తాయిలో పీచువేర్ వ్యవస్థ మొత్తం ఎండి ఆ వేర్లు ఎండిన వేర్లు కుల్లడం
ఒకేసారి ఫట చెట్లని చనిపోవడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా మ్యాన్ మేడ్ మిస్టేక్ ఇన్ ఇరిగేషన్ వాటర్ మేనేజ్మెంట్. అయితే నర్సరీలో తప్పు, ఆ నర్సరీ వాళ్ళ తప్పు, ఈ నర్సరీ వాళ్ళ తప్పు, సాయిల్ బార్న్ డిసీజెస్ ఫ్రమ్ అక్కడి నుంచి వచ్చినాయి, ఇవంతా సైంటిస్ట్ చెప్తా ఉన్నారు. బీయింగ్ ఏ ప్రాక్టీసింగ్ ఫార్మర్, నేను నా బత్తాయి తోటని 23 ఏళ్ళు సక్సెస్ఫుల్గా నేను ఈ వాటర్ మేనేజ్మెంట్ ఈ జెట్ సిస్టమ్ తోటి 5% కంటే మోర్టాలిటీ లేకుండా నేను నా బత్తాయి తోటని సాగుని సక్సెస్ఫుల్గా నిర్వహించాను.